ఇప్పుడు ఇంత హ్యాష్ ట్యాగులు పెట్టి బాయ్కాట్లు పెట్టి ఆ పార్టీలో ఎవరినన్నా పేరు చెప్తే బాధలు వస్తున్నాయి కదా, పేరు చెప్పకుండా ఉన్నాను, మీకు తెలిసి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఎవరన్నా వెళ్ళి ₹1,00,000 విరాళం ఇచ్చారా? వెళ్ళండి చూడండి ఒకసారి, ఆయన హిస్టరీ చూడండి. పవన్ కళ్యాణ్ గారిది 1,00,00,000, 1,00,00,000 తప్ప విరాళాలు ఏమి ఉండవండి. ఆయన ధారాళంగా ఇస్తారు. ఎక్కడి నుంచి ఇవ్వాలి? లిక్కర్ కుంభకోణం చేయలేదు కదా ఆయన, ఇసుక మాఫియాలు మైన్లు చేయలేదు కదా, బూతుల రాజ్యాంగం తిట్టించి బెదిరించి డబ్బులు వసూలు చేయలేదు కదా. సినిమాల్లో కష్టపడి డబ్బులు సంపాదించి విరాళాలుగా ఇచ్చేస్తారు ఆయన. ఫ్రాంక్లీ స్పీకింగ్, సివిల్ డ్రెస్లో ఉన్న ఒక యోగిలా తయారయ్యాడు ఆయన ఈ రోజుకి. నిజం, పరమహంస స్థితి రావాలా లేకపోతే ఆల్రెడీ ఆయనకి అటైన్ అయిందా అన్న పరిస్థితిలో ఉన్నారు ఆయన. తెలుసా మీ అందరికి? అది నాదనేది ఏం లేదు, ప్రజలకే. అది గవర్నమెంట్లో వర్క్ చేసినా సొంతంగా సంపాదించినా ఇది ప్రజలకే అని ఇచ్చే మనిషి ఒకళ్ళు చూపించండి. వీళ్ళు రాష్ట్రానికి బాగు చేయరా, మేలు చేయరా? మొన్నటికి మొన్న నేనే షాక్ అయ్యాను. తలసేమియా ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏంటబ్బా పవన్ కళ్యాణ్ గారు కూర్చుని అప్పటికప్పుడు 50 లక్షలు విరాళం ఇచ్చేస్తారు. అలా 50 లక్షలు అలా ఇంత మమకారం అయితే ప్రజల పట్ల వాళ్ళందరూ టికెట్లు కొని చూడరా? హీరోయిక్ ఫిగర్ రియల్ లైఫ్లో ఒక మనిషి నుంచి ఉంటే ఆయన యాక్ట్ చేసిన సినిమా చూడడాన్ని ఆపడానికి ఈ బోర్డు బాయ్కాట్లు హ్యాష్ ట్యాగ్లు ఏమనికి వస్తాయి? ఎంత గొప్పగా నీ సోషల్ మీడియా ఉంటే ఏంటో అక్కడ నుంచుది పవన్ కళ్యాణ్.